జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీతో ఇలాంటి పని చేయించాలని చూసిన వాళ్ళకి గుణపాఠం నేర్పించాలి. నాకు అర్థం కాలేదమ్మా. ఏ విషయమైతే మాకు పెట్టమని ఆ లలితాదేవి పంపించిందో ఇదే విషయం ఆవిడికి తినిపించాలి. నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే వచ్చి మరీ చంపేస్తాను. అలాగేనమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. మనుషుల్ని వాడుకోవడం నీకే కాదు నాకు తెలుసు. నువ్వు డబ్బాస చూపించి మమ్మల్ని చంపాలని పంపిస్తే వచ్చిన వాడికి చావు భయం చూపించి నువ్వు పంపిన విషయం తిరిగి నీకే చేరేలా చేశాను. మేడం, మీ శత్రువు నాశనాన్ని ఎంజాయ్ చేస్తూ చూడండి మేడం. శత్రువుని జయించాలి అంటే ప్రాణాలు పోయినా సరే పర్వాలేదని తెగించి ఎదురెళ్ళి పోరాడే దమ్ముండాలి. నీలో పిరికితనం తప్ప దమ్ము ధైర్యమే లేదు. ఆ విషయం నాకు ఎప్పటికప్పుడు తెలిసిపోతూనే ఉంది. నీకెందుకు తెలియడం లేదో నాకు అర్థం కావడం లేదు. ఎగిరి పడకు, ఒక్కసారి మిస్ చిన్నోర్మి, ఒక్కసారా? ఆ మాట అనడానికి సిగ్గులేదా? ఏమనుకోకు. సారీ. ప్రస్తుతం నువ్వు పేషెంట్వి కదా, నిన్ను కొట్టకూడదు. కానీ నా కోపం కంట్రోల్ అవ్వడం లేదు. ఏం చేయాలి? ఇక నీతులు చెప్పడాలు హితబోధలు చేయడాలు వేస్ట్. కాబట్టి ఒక్కటే చెప్తున్నా, జాగ్రత్త. నన్ను ఏదో చెయ్యాలని పీకల మీదకి తెచ్చుకున్నా. నీ టైం బాగుండి బ్రతికిపోయా. ఇకనైనా ఈ ఆటని ఆపేయ్. లేదంటావా? నేను ఒక్క క్షణం నీలా ఆలోచించాను అంటే ఆ రోజుతో ఈ భూమి మీద నీకు నూకలైపోయినట్టే. జాగ్రత్త. కృతజ్ఞతలు చిలుక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదేంటి? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇన్ని థ్యాంక్స్లు ఎవరు చెప్పారు? థ్యాంక్ యూ గుండమ్మా. అరే ఏంటండి ఇదంతా? వెల్కమ్, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. అవన్నీ తెలుస్తూనే ఉన్నాయండి. ఇదంతా ఎవరు చేశారని? ఇంకెవరు? ది గ్రేట్ ఆదిత్య, నేనే. మీరా? దేనికండి? నువ్వు నా బర్త్డే ఎందుకు సెలబ్రేట్ చేసావు? అది నాకు ఆనందం కాబట్టి కాదా? అలాగే నీకు థ్యాంక్స్ చెప్పడం నాకు ఆనందం. అంటే నేను మీ బర్త్డేని సెలబ్రేట్ చేశాను కాబట్టి మీరు నాకు థ్యాంక్స్ చెప్పేస్తే చెల్లైనట్టు, అంతేనా? చెల్లని కాదు గుండు, ఎందుకో ఈ బర్త్డే నాకు మెమరబుల్ గా అనిపించింది. నువ్వు నా కోసం కొత్త డ్రెస్ తేవడం, అది నాకు ఎంతగానో నచ్చేయడం, నువ్వే అన్ని దగ్గరుండి చెక్ చేయడం, కేక్ కూడా బయట ఎక్కడి నుంచో తేకుండా నువ్వే స్వయంగా ప్రిపేర్ చేయడం, ఏదో కొత్తగా థ్రిల్లింగ్గా అనిపించింది గుండు. ఏమండి, మీరు హ్యాపీయే కదా? చెప్తున్నాను కదా, చాలా హ్యాపీ. నా కోసం నువ్వు వింత చేసినప్పుడు థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఉంటే ఎలా చెప్పు? నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది థ్యాంక్స్ కాదండి. నాకు తెలుసు గుండు, నువ్వు నన్ను హ్యాపీగా ఉంచావు కదా, కాబట్టి నేను కూడా నిన్ను హ్యాపీగా ఎలా ఉంచుతానో చూడు.
ఏయ్ ఏయ్ గుండు ఏయ్ గుండు ఏంటి నవ్వుతున్నావు? ఏయ్ నిన్నే. లేదండి, మీ అంతటా మీరే నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొని నన్ను ఎదుట ముద్దు పెట్టినట్టు కలగన్నాను. ఏయ్ ఏయ్ కళ ఇది? నీకు నేను నిజంగానే ముద్దు పెట్టానే. నిజంగానా? ఎస్. ఇది నిజమా? మీకు మీరుగా నన్ను నన్ను దగ్గరికి తీసుకొని అయ్యో ఏయ్ ఏయ్ ఎందుకు అంత ఎక్సైటెడ్ గా అయిపోతున్నావు? అయ్యో, ఇంతకంటే ఆనందం, ఇంతకంటే అదృష్టం నాకు ఇంకే ఉంటుందండి. మీరు నన్ను నాకు తెలుసండి, నాకు తెలుసు. మీ మనసులో, మీ గుండెల్లో నేనున్నాను. ఏయ్ నేను ముద్దు పెట్టింది జస్ట్ ఫ్రెండ్లీగా. నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావనే. ఏం కాదండి. ఇదిగో నువ్వు ఇలా అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను. నేనేం అపార్థం చేసుకోవడం లేదండి, మీరే నన్ను ఏడిపించడానికి ఫ్రెండ్లీగా అంటున్నారు. ఓ చూడుకుండమ్మా, నా ఉద్దేశం అది కాదని చెప్తున్నానుగా, నమ్మవేంటి నువ్వు? సరే అయితే నాకు ఒక మాట చెప్పండి. ఏంటి? ఇది వరకటితో పోలిస్తే మీకు నా మీద కోపం తగ్గిందా లేదా? హా, తగ్గింది. అలాగే పాజిటివ్ కార్నర్ వచ్చిందా లేదా? లైట్ గా వచ్చింది. ఆ ఒకప్పుడు నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడేవారు కాదు, ఇప్పుడు అదే ఫీల్ ఉందిగా. ఏయ్ అలాంటిదేం లేదు. మరి ఇంకేంటి? అంటే ఒకప్పుడు నా మీద 25% ఇష్టం కూడా లేదు, ఇప్పుడు 25% ఇష్టం కూడా లేదు. అంటే ఈ రోజు మీ అంతటా మీరే నన్ను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టినట్టు త్వరలోనే దగ్గరికి తీసుకొని నన్ను మీ భార్యగా అంగీకరించి నన్ను మీ దాన్ని చేసుకుంటారు, అంతే. ఇది తప్పదు. ఏయ్ ఏయ్ గుణమ్మా, ఇంత కాన్ఫిడెంట్ గా ఉందేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.